వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గ పర్యటన ఖరారైంది. మంగళవారం నుంచి 4 రోజుల పాటు జగన్ పులివెందుల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఇడుపులపాయ, పులివెందుల పట్టణంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 4 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్వంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రతిరోజు పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. 24వ తేదీ ఉదయం 11 గంటలకు జగన్ తొలుత ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత కడప నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై చర్చిస్తారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, ధర్నాలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా నాయకులు, కార్యకర్తలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఇడుపులపాయలో కార్యక్రమాల అనంతరం సాయంత్రం పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ మర్నాడు అంటే 25వ తేదీన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ పాల్గొంటారు. ప్రార్థనల తర్వాత జగన్ మధ్యాహ్నం నుంచి తాతిరెడ్డిపాలెం వెళ్తారు. అక్కడ ఇటీవలే నిర్మించిన రామాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. తర్వాత తిరిగి పులివెందుల చేరుకుంటారు. క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు 26వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ పూర్తిగా పులివెందుల్లోనే ఉంటారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. అవసరమైతే అధికారులతోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పార్టీకి సంబంధించిన స్థానిక నేతలతోనూ జగన్ చర్చిస్తారు. ఆ రోజు కూడా జగన్ పులివెందుల్లోనే బస చేస్తారు. 27న ఉదయం పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగే ఒక వివాహానికి జగన్ హాజరవుతారు. ఇలా వరుసగా 4 రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.